ప్రత్యర్థులపై అసంబద్ధ ఆరోపణలు చేయడానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో ప్రాధాన్యమిస్తున్నారు. ఇటు బీజేపీతో పాటుగా అటు ఎన్నికల సంఘంపైన ఎడాపెడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మమత మరో అడుగు ముందుకేశారు. తమిళనాడులో డీఎంకే పార్టీతో బీజేపీకి రహస్య ఒప్పందం ఉందని సంచలన ఆరోపణ చేశారు. దీంతో మమత ఆరోపణలకు అంతూ పొంతూ లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలకు అంతూ పొంతూ లేకుండా పోయింది. ఇప్పటి వరకు సర్ ప్రక్రియ అమలును సాకుగా పెట్టుకుని ఎన్నికల సంఘంపై ఆమె ఎడాపెడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే బెంగాల్లో తమ ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీపై కూడా మమతా బెనర్జీ గతంలో ఘాటు ఆరోపణలు చేశారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. ఈసారి ఇటు కాంగ్రెస్ పార్టీని అటు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ను కూడా ఆమె వివాదంలోకి లాగారు. కాంగ్రెస్ పార్టీతోనూ అలాగే తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్తో భారతీయ జనతా పార్టీ రహస్య ఒప్పందం చేసుకుందని ఆమె తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. నడియా జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. తమ అసంబద్ధ ఆరోపణలకు మద్దతుగా బెంగాల్ నుండి పలువురు ఐఏఎస్ అలాగే ఐపీఎస్ అధికారులను తమిళనాడుకు పోలింగ్ అబ్జర్వర్లుగా పంపినటువంటి ఘటనను ప్రస్తావించారు. దీనివల్ల బెంగాల్లో ఎక్కడ అభివృద్ధి అక్కడే నిలిచిపోయిందని ఆమె ఆరోపించారు. ఇదంతా కమలం పార్టీకి డీఎంకేతో కుదిరిన రహస్య ఒప్పంద ఫలితమే అన్నారు మమతా బెనర్జీ. ఈ సందర్భంగా ఈ నెలలో మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నటువంటి సంగతి ఆమె ప్రస్తావించారు. అయితే ఒక్క బెంగాల్ నుండే మాత్రమే 500 మంది ఉన్నతాధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారన్నారు. కాగా దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటే ఒక్క బెంగాల్ నుండి మాత్రమే ఈ రేంజ్లో అధికారులు బదిలీ ఎలా జరిగాయని మమతా బెనర్జీ ప్రశ్నించారు. కాగా తమకు అనుకూలమైనటువంటి అధికారులను తమిళనాడుకు పంపి వారితో తమ రాజకీయ ప్రయోజనాలు సిద్ధించేలా బీజేపీ నాయకులు పక్కా ప్రణాళిక తయారు చేశారని మమతా బెనర్జీ ఘాటు ఆరోపణలు చేశారు. కాగా ఎప్పట్లాగానే మరోసారి బెంగాల్ ఓటర్ల జాబితా నుండి పేర్ల గల్లంతు కావడంపై ఆమె ఆరోపణలు చేశారు. సమగ్ర ఓటర్ సవరణ వల్ల బెంగాల్లో 250 మంది చనిపోయారని ఆమె వెల్లడించారు. ఈ చావులకు కమలం పార్టీయే బాధ్యత వహించాలంటూ కూడా ఆమె అన్నారు. అంతేకాదు ఎన్నికలు ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా తాను పర్యటిస్తానని మమతా బెనర్జీ వెల్లడించారు. ప్రతిపక్షాల ఐక్యతను తాను కృషి చేస్తానంటున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ అంశాన్ని కూడా మమతా బెనర్జీ వదల్లేదు. కోల్కతాను తమ లక్ష్యం చేసుకుంటామంటూ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల పేర్కొండాని ఆమె ప్రస్తావించారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటువంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఖండించలేదంటూ ఆమె ప్రశ్నించారు. దేశ భద్రతకు సంబంధించిన అంశంపై మాట్లాడాల్సిన అవసరం ప్రధానికి లేదా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఇటీవల బెంగాల్లో జరిగినటువంటి అనేక ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ పాల్గొన్న విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అయితే ఈ ఎన్నికల ర్యాలీలో ఎక్కడా పాకిస్తాన్ రక్షణ మంత్రి మాటలను ఖండించలేదంటూ ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా చేయాలంటూ మమత డిమాండ్ చేశారు. అంతేకాదు దేశానికి లేదా బెంగాల్కు ఏమైనా జరిగితే తాము సహించేది లేదంటూ మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు గరంగరంగా సాగుతున్నాయి. ఇక్కడ 2 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీఎంసీ బీజేపీ నాయకుల మధ్య ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఒకరిపై మరొకరు ఘాటు ఆరోపణలు చేసుకుంటున్నారు. కాగా ఈసారి ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ దూకుడు మీద ఉండేవారు. ప్రతిపక్ష పార్టీలను చీల్చి చెండాడేవారు. బెంగాల్ అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయంటూ ఆమె ఘాటు ఆరోపణలు చేశారు. అంతేకాదు ఆమె ఆరోపణలను ప్రజలు కూడా నమ్మేశారు. దీంతో వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ పార్టీ బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి బెంగాల్లో పరిస్థితులు మారాయి. ప్రజలు ఏది మంచో ఏది కాదో అర్థం చేసుకుంటున్నారు. మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఎంత అనేది బేరీజు వేసుకుంటున్నారు. అలాగే గత 15 సంవత్సరాల్లో బెంగాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఎంత దానిపై తర్జనాభర్జనాలు పడుతున్నారు. అంతేకాదు అసలు అభివృద్ధి జరిగిందా అనే విషయంపై కూడా రెండో అభిప్రాయానికి వస్తున్నారు. కాగా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం మమతా బెనర్జీ ఇప్పటికే అనేక ఆయుధాలు ప్రయోగించారు. అయితే అవేవి పెద్దగా ఫలితాలు ఇచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఇటీవల మరోసారి బీజేపీపై ఆమె ఆరోపణలు చేశారు. బెంగాల్ ఓటర్ జాబితాలో బయటి వ్యక్తులను చేర్పించడానికి కమలం పార్టీ కుట్రలు చేస్తోందంటూ మమతా బెనర్జీ మండిపడ్డారు. అంతేకాదు ఈ విషయంలో కమలం పార్టీకి ఎన్నికల సంఘం మద్దతు కూడా ఉంటుందని ఆమె నిప్పులు చెరిగారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు ఆమె ఒక ఘాటు లేఖ రాశారు. కాగా ఇటీవల మమతా బెనర్జీ మరో ఆయుధాన్ని కూడా ప్రయోగించారు. ఆ ఆయుధం పేరు బెంగాల్ ఐడెంటిటీ. ఇటీవల ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బెంగాల్ అస్తిత్వం ప్రమాదంలో పడిందన్నారు. బెంగాల్ ఐడెంటిటీని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందన్నారు.
కాగా బెంగాల్ ఐడెంటిటీ అనేది మమతా బెనర్జీ అమ్ముల పొదిలోని పాత ఆయుధం. కిందటిసారి ఎన్నికల్లో ఒక దశలో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. అయితే చివరి క్షణంలో బెంగాల్ ఐడెంటిటీ అనే ఆయుధాన్ని ఆమె ప్రయోగించారు. ఫలితంగా 3వసారి అధికారంలోకి వచ్చారు. ఇదిలా ఉంటే ఈసారి బెంగాల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్తో చావో రేవో అన్నట్టుగా పోరాడుతోంది. 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీని ఈసారి ఎలాగైనా కుర్చీ నుండి దించివేయాలంటూ కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా అనేక వ్యూహాలు కూడా పన్నింది. మమతా బెనర్జీకి దీటుగా కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఏది ఏమైనా బీజేపీపై అసంబద్ధ ఆరోపణలు చేయడమే మమతా బెనర్జీ పనిగా పెట్టుకున్నారు.